నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోనైతే కవిత స్టోరీ అయితే హాట్ టాపిక్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. రోజు కవిత ఇప్పుడైతే తెలంగాణ జిల్లాలలో పర్యటిస్తూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి జిల్లాలో కవితక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటా హరీష్ రావుని అయితే టార్గెట్ చేసి మాట్లాడుతున్న విషయం తెలిసింది. అయితే కవితక్కను విమర్శించాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా డైరెక్ట్గా విమర్శించారు. కానీ నిన్నటి రోజు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అయితే కవితక్క మీద ప్రెస్ మీట్ పెట్టి ధ్వజమెత్తినట్టుండు. ఏందోనైతే ఒకసారి చూద్దాం. కేసీఆర్ కడుపున రాక్షసి పుట్టింది, హరీష్ రావు గురించి మాట్లాడకపోతే కవితకు పొద్దు గడవదు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఫైర్. మొత్తం మీదనైతే చింత ప్రభాకర్ అంటుండు కేసీఆర్ కడుపున రాక్షసి పుట్టింది అని హరీష్ రావు కోసం రోజు మాట్లాడకపోతే కవితకు పొద్దు గడవదని చెప్పి అయితే చింత ప్రభాకర్ అంటుండు. అసలు కవితక్కను ఎవరైనా తిట్టాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు. ఎందుకంటే కవితక్క ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది? కేటీఆర్ను హరీష్ రావును చేసి టార్గెట్ చేసి మాట్లాడుతుంది. మరి వాళ్ళు మాట్లాడాలి, కవితక్కకు రీకౌంటర్ చేయాలంటే వాళ్ళే మాట్లాడాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు అంటే మరి కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందా? అరే మీరు ఏమన్నా చేసుకోర్రా భయ్య నాకు తెలియదని కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఈయన అందిందా? లేక హరీష్ రావే వాళ్ళ నాయకులతో వాళ్ళ కార్యకర్తలతో ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి తనే స్వయంగా రాకుండా ఇండైరెక్ట్గా వీళ్ళతో తిట్టిపిస్తుండా? రోజుకైతే ఈ కవిత స్టోరీ అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అయితే సంచలనంగా అయితే మారుతుంది. మరి ఇంకా రానున్న రోజులలో కవితకి ఏం చేస్తుందంటే ఒక జర్నలిస్టు ద్వారా ఒక సీనియర్ జర్నలిస్టు అన్న సమాచారం మేరకు ఏంటంటే 30 జిల్లాలలో కవితక్క వాళ్ళ అభ్యర్థులను పెట్టి పోటీ చేస్తా అని చెప్తుంది. మరి నేరుగా సిద్దిపేట కవితక్క వచ్చి పోటీ చేస్తుందా? ఒకవేళ కవితక్క వచ్చి పోటీ చేస్తే హరీష్ రావుకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు వాళ్ళ నాయకులతో ఇట్లా తిట్టిపిస్తుండా? రైట్, రానున్న రోజుల్లో అయితే చూద్దాం మరి కవితక్క స్టోరీ ఎంతవరకు వెళ్తుంది, మరి ఏం జరుగుతుంది అని అయితే.